రెడ్డిపాలెం పంచాయతీలో కూటమి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో 2.38 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. గురువారం కొడవలూరు మండలం రెడ్డిపాలెం పంచాయతీలోని ఆలూరుపాడులో ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ముందుగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ సంక్షేమాభివృద్ధి పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రజలను ఆరా తీసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అందరి ప్రభుత్వమని ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడంతో పాటు అనేక అభివృద్ధి పథకాలను చేపట్టిందన్నారు. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. ప్రతి నాయకుడు ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని నాయకులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ముందు గ్రామంలో ఎన్నో సమస్యలు ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిలో కొన్నైనా పరిష్కరించి గ్రామానికి రావటం జరిగిందన్నారు. మిగిలిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్తు అభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. అదేవిధంగా పార్టీ సిద్ధాంతాలను నమ్మిన నాయకులు కార్యకర్తలు ప్రజల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రెండేళ్ల మన కూటమి ప్రభుత్వ పరిపాలన నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి ఇంటింటి కార్యక్రమంలో పాల్గొన్న కొడవలూరు మండల కూటమి నాయకులకి, అలాగే ఆలూరుపాడు గ్రామ ప్రజలకి, ఇక్కడున్న ప్రతి ఒక్క నాయకుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఎంతో సంతోషంగా 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నేను ఈ గ్రామానికి రావడం జరిగింది. ఎలక్షన్ ముందు రావడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడే మళ్ళీ ఈ గ్రామానికి రావడం జరిగింది. నేను ఎలక్షన్ ముందు మీకు అందరికీ వచ్చి నేను రాజకీయ నాయకురాలిని కాదు, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను. అలాగే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే ఒక నమ్మకాన్ని ప్రజల్లో కలిగిస్తారు. అలాగే సంక్షేమ పథకాలు ఇస్తారు, సూపర్ 6 పథకాలు ఇస్తారు, అలాగే అభివృద్ధి కూడా చేస్తారు అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని అందరినీ ఓట్లు అడిగి అత్యధిక మెజారిటీతో నేను ఎమ్మెల్యేగా గెలిచి మీ ముందుకు రావడం జరిగింది. 2 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చానంటే ఈ 2 ఏళ్లలో మీ ఊర్లో కనీసం కొన్ని పనులన్నా చేసి, మీ ఊర్లో ఎన్నో సమస్యలు ఇచ్చారు ఆ రోజు, ఈరోజు దాంట్లో కనీసం 3/4 పనులన్నా చేసి ఈరోజు తిరిగి మీ ఊరికి వచ్చాను. మీరు పెట్టిన నమ్మకాన్ని, అలాగే ముఖ్యమంత్రి గారు సంక్షేమము అభివృద్ధి ఎలా ఇస్తున్నారో మీ గ్రామస్తుల ద్వారానే ఇప్పుడు మీరందరూ కూడా విన్నారు. మనమందరము ఈరోజు ఆ సంతోష సమయంలో ఇంటింటికి తిరుగుతున్నాం. మీకు తెలుసు, సూపర్ 6 సూపర్ హిట్ చేసుకున్నాం. మనం 4000 పెన్షన్ ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. తల్లికి వందనం ఎంతమందికి ఉందో అని చెప్పాం, ఇచ్చాం. మీ ఊరికి బస్సే రాలేదని చెప్పి ఆ రోజు చెప్పారు. ఈరోజు బస్సు వచ్చి మహిళలంతా ఫ్రీగా దాంట్లో ప్రయాణం చేస్తున్నారు నెల్లూరుకి అని చెప్పి చాలామంది చెప్పడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ ద్వారా రైతు సోదరులకి అండగా నిలిచిన ప్రభుత్వం మన ప్రభుత్వం. అలాగే మత్స్యకార భరోసాలో చేనేత అన్నకి అండగా, ఇలాగా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా, అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఊరు నుంచి మీరు కోవూరికి అలా వెళ్ళినప్పుడు సాయంత్రం దాకా మీకు పనులు ఉన్నప్పుడు 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మొదటగా మనం ఈరోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది. అదే రకంగా రాష్ట్రం మొత్తం 200 చిల్లర పైచిలుకు 5 రూపాయలకే పేద ప్రజల కడుపు నిండే విధంగా అన్నా క్యాంటీన్లు మనం ఓపెన్ చేసుకొని ఉన్నాం. సో అదేవిధంగా మనం ఆక్వా రైతులకి అండగా నిలవడం జరిగింది. కరెంట్ ఛార్జీలు ఈరోజు తగ్గించి వాళ్ళకి సపోర్ట్గా నిలవడం కూడా జరిగింది. ఇలాగా ఎన్నో పనులు మనం చేసుకుంటూ ఈ ప్రభుత్వంలో మనం సంతోషంగా ఉన్నాం. మనకి అనుభవం ఉన్న ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇది పేదల ప్రభుత్వం, పేదల సేవలో ప్రతి నాయకుడు ఉండాలి అని నిత్యం చెప్తున్న ఆయనకి మనం నిజంగా ధన్యవాదాలు తెలుపుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఊర్లో ఇప్పటి వరకు 4,50,000
50,000తో అడ్డవాగు కాలువలో 3,45,000తో రేవళ్ళ వాగు కాలువ 8,40,000తో లంక వాగు కాలువ పూడికి తీత చేయడం జరిగింది. 2,50,000తో రెడ్డిపాలెం యాగర్లు సైడు తూము పునరుద్ధరీకరణ చేశాం. 9,50,000తో ఆలూరుపాడు కాలువ వాల్స్ మరమ్మత్తు చేశాం. అలాగే 4,85,000తో మోడేగుంట విడవలూరు కాలువలో పునరుద్ధరణ పనులు చేశాం. 5 లక్షలతో ఆలూరుపాడు కాలువ పూలిక తీత పునరుద్ధీకరణ చేశాం. ఇవన్నీ కలిపితే ఇరిగేషన్ శాఖలో 97,30,000. ఈరోజు 19,40,000తో ఆలూరుపాడు కాలువపై బ్రిడ్జ్, అలాగే 19,90,000తో మోడేగుంట విడవలూరు కాలువపై స్లాబ్ కల్వర్ట్ నిర్మాణము, 19,40,000తో ఆలూరుపాడు కాలువపై రక్షణ గోడలకి శంకుస్థాపన చేసుకున్నాం మనమని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. త్వరలో ఈ పనులు కూడా పూర్తి చేస్తామని కూడా మీకు నేను తెలియజేసుకుంటాను. ఇదంతా ఇరిగేషన్ శాఖకు సంబంధించి. అలాగే పంచాయతీరాజ్ శాఖకు వస్తే సుమారు 41 లక్షలు ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు 5 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డు, 36 లక్షలతో నిర్మించిన విలేజ్ హెల్త్ క్లినిక్ కూడా ప్రారంభించుకున్నాం మనం. 53 లక్షలతో 5 లక్షల 1 కిలోమీటర్ 11 kV లైను, 8 లక్షలతో 16 కిలోమీటర్లు LT లైన్లు, 9 లక్షలతో 63 kV సామర్థ్యం కలిగిన 2 ట్రాన్స్ఫార్మర్లు, 7 లక్షలతో 25 kV సామర్థ్యం కలిగిన 2 ట్రాన్స్ఫార్మర్లు, 24 లక్షలతో 20 SC ST కుటుంబాలకు ఉచిత సోలార్ కనెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే RWS శాఖ, ఇది మనం ముఖ్యంగా చెప్పుకోవాలి. నేను ఆలూరుపాడికి వచ్చినప్పుడు తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. సో 2 లక్షలతో రెడ్డిపాలెంలో, 3 లక్షలతో ఆలూరుపాడులో సీసీ డ్రైన్లు, 5 లక్షలతో రెడ్డిపాలెంలో, 3 లక్షలతో ఆలూరుపాడులో జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి సౌకర్యం. ఈరోజు 20 లక్షలతో PMAGCY గ్రాంట్ కింద నిర్మించిన సీసీ డ్రైన్లకు కూడా ప్రారంభోత్సవం చేసుకున్నాం. అలాగే మనం తాగునీటి సంరక్షణ కూడా ఈ ఊర్లో అన్ని దగ్గరలో బోర్లు వేసి మనం చేసుకోవడం జరిగింది. సీసీ డ్రైన్లు ఒకవైపు, RWS కింద పైప్ లైన్లతో వాటర్ కూడా ఇవ్వడం, నీళ్లు కూడా అందరికి ఇవ్వడం జరిగింది. అలాగే CMRF కింద 5 పేద కుటుంబాలకు 6,38,000 ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది. హౌసింగ్ సొంత ఇంటి స్థలాలు ఉన్న 36 మందికి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ ప్రతిపాదనలు కూడా పంపున్నామని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈ 2 ఏళ్లలో మొత్తం అభివృద్ధి సంక్షేమం పనులు 2,30,68,000 ఆలూరుపాడు గ్రామం రెడ్డిపాలెంలో కలిసి పంచాయతీలో పెట్టడం జరిగింది. ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కోవూరు కాన్స్టిట్యున్సీ తరఫున ధన్యవాదాలు తెలుపుకోవాలి. ప్రతి ఒక్క నాయకుడు ఈరోజు ఆల్మోస్ట్ ఇంటింటికి కొడవలూరు మండలం కంప్లీట్గా పూర్తి చేశారు. ప్రజల్లో ఉన్న నాయకులకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పార్టీ యొక్క సిద్ధాంతాలని నమ్మి ఏ నాయకుడైతే